సెక్టర్లో వస్తుంది. సబ్జెక్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్. ఈ ఫీల్డ్కి సంబంధించి క్యూపీ కోడ్ ఉంటుంది. QELE/Q3104 క్యూపీ కోడ్. జనరల్ మన ఇండియా మొత్తం మీద ఇదే క్యూపీ కోడ్. మీరు ఏదైనా నెట్లో గూగుల్కి వెళ్ళి క్యూపీ కోడ్ కొడితే మీ సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఫీల్డ్ ఎక్వేషన్ క్యూపీ కోడ్ కొడితే చాలు. QELE/Q3104. ELE అనేది ఎలక్ట్రానిక్స్. క్యూ అంటే క్యూపీ అంటే ఏంటి? క్వాలిఫికేషన్ ట్యాగ్ అంటే సిలబస్ కంప్లీట్గా. ఇంకా మీకు ఇచ్చే మెటీరియల్ కాకుండా ఇంకా డౌట్స్ ఏ డౌట్స్ ఉంటుందని నేను గూగుల్కి వెళ్ళి ఆ క్యూపీ కోడ్ కొడితే ఇప్పుడు పార్టిసిపేట్స్ ఉంటుంది. స్టూడెంట్ కూడా డౌన్లోడ్ అవుతారు. కూడా పెట్టారా? అదే అందులో మెటీరియల్ ఎలా సంబంధించాలి, ఎక్కడ ఉంటుంది అనేది వేరే లేదు. ఇంటర్నెట్ ఉంది, ఆల్రెడీ ఎప్పుడైనా ఉంది, మీకు తెలియదు. మీకు ప్రూవ్ చేస్తే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఈ పీపీటీస్ కూడా తయారు చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని పీపీటీస్ కూడా మీకు షేర్ చేస్తాను. ఏది మైక్రోవేవ్ కావచ్చు, వాటర్ ట్యూబ్ కావచ్చు, ఎక్సలెంట్ లాంగ్వేజ్ కావచ్చు, కంప్లీట్గా మీ ఆధారంలో హోమ్ ప్లేసెస్ సంబంధించి మొత్తం పీపీటీ ఓవరాల్ సిలబస్ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. గ్రూప్లో పెట్టాలి. ఎంత చూసుకున్నారు దాన్ని గ్రూప్లో పెట్టాను. దాన్ని మీకు వాటర్ చేసుకోవాలి. ఓకే, మైక్రోవేవ్ మనం ఎలా దేనికి యూజ్ చేస్తాం చెప్పండి. హీట్ చేసుకోవడానికి, బేకింగ్ చేసుకోవడానికి, గ్రిల్లింగ్ చేసుకోవడానికి ఈ మైక్రోవేవ్స్ అనేది చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక షాప్ ఏదైనా జనరల్ షాప్కి వెళ్ళినప్పుడు మైక్రోవేవ్ కావాలి అని అడిగారు అనుకోండి. అక్కడ ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ దేని పర్పస్, ఈ పర్పస్ ఏంటి అంటే ఇంట్లో వాడు ఏదైనా బయట షాప్ అని అడిగితే మీరు ఇంట్లో వాడుకునే సోలో టైప్ మైక్రోవేవ్ మీకు సెర్చ్ చేస్తారు. ఇందులో మైక్రోవేవ్లో 3 టైప్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ ఉంటాయి. ఒకటి సోలో మైక్రోవేవ్, క్రాస్ మైక్రోవేవ్. సోలో మైక్రోవేవ్, 2 గ్రిల్ మైక్రోవేవ్, 3 కన్వెక్షన్ మైక్రోవేవ్. 3 రకాలుగా సోలో మైక్రోవేవ్ బేసిక్ టైప్ ఆఫ్ మైక్రోవేవ్, బేసిక్ మోడల్. ఇది బయట మార్కెట్లో మనకి 6,000-7,000 నుంచి స్టార్ట్ అయ్యి మన ప్రైజెస్ ఉంటుంది. ఐఎల్పి కానీ, కానీ శాంసంగ్ కానీ ఈ కంపెనీస్లో ఈ సోలో టైప్ మైక్రోవేవ్ మనకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరగా మన మైక్రోవేవ్ సోలో టైప్ మైక్రోవేవ్ ఉంటుంది. ఇక్కడ మీరు ల్యాబ్లో ఉన్న సోలో టైప్ మైక్రోవేవ్ ఉంటుంది. సో సోలో టైప్ మైక్రోవేవ్ జస్ట్ ఈ పర్పస్ ఏదైనా ఒక పఫ్స్ కానీ, ఏదైనా రైస్ కానీ, ఏదైనా సరే ఈ పర్పస్ మాత్రం ఇది యూజ్ అవుతుంది. 80%. గ్రిల్ టైప్ మైక్రోవేవ్ అంటే మనం చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు, ఫిష్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ గ్రిల్లింగ్ చేసుకుని పెట్టే మైక్రోవేవ్. దాంట్లో హీటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం అడ్వాన్స్ మోడల్, సోలో కన్నా కొద్దిగా అడ్వాన్స్ మోడల్. అది ఒక 10,000, 12,000 ఆ రేంజ్లో ఉంటుంది ప్రైస్ వచ్చి. మూడోది కన్వెక్షన్ మైక్రోవేవ్. కన్వెక్షన్ మైక్రోవేవ్ అనేది అడ్వాన్స్ మోడల్, పీసెస్ ఎక్కువ ఉంటాయి. డిజిటల్ కంట్రోల్ వస్తుంది. ఎక్కువ మన ఎంఆర్ కంట్రోల్ వాటర్ స్విచ్ ఉంటుంది. 2 వాటర్ స్విచ్ ఉంటాయి. ఏడీకి టైమింగ్ చేసుకోవాలి. అందులో అయితే మనకి యాక్చువల్గా మనకి పెట్టే ఫుడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో మీకు రాసుకోవాలంటే రాస్తున్నారా? ఎక్కువ టైం తీసుకోను. ట్యాంక్ 6 hours వర్క్ చేస్తాను. ఇంకా బ్రీఫ్ సోలార్ టైప్ గ్రిల్ కనెక్షన్
అది టీవీలో చూసుకోండి, ఇంకా నెక్స్ట్ చేయండి. సో ఇక్కడ మైక్రోవేవ్ని అక్కడ డ్రాయింగ్ రూపంలో ఉంది. ఇందులో పార్ట్స్ మైక్రోవేవ్ ఏదైతే పార్ట్స్ చెప్తారో రాసుకోండి. అందులో ఏదో పార్ట్స్ బేసిక్ పార్ట్స్ అంటే ఇంపార్టెంట్ పార్ట్స్. ఇది సోలో అంటే సోలోకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ సోలోలో ఎక్కువ ఫీచర్స్ ఉండవు, పార్ట్స్ తక్కువ ఉంటాయి. పైన ఫ్యాన్ లేదు, ఇది పైన స్టెబల్ ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ లేదు. ఆ కనెక్షన్ వల్ల అయితే పైన ఫ్యాన్ కూడా ఉంటుంది లోపల. సో పార్ట్స్ రాస్తుంది. పార్ట్స్ ఇందులో పార్ట్స్ వచ్చి ఫస్ట్ మేజర్గా హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ హెచ్వి ట్రాన్స్ఫార్మర్. రెండోది హై వోల్టేజ్ కెపాసిటర్. హై వోల్టేజ్ డయోడ్